కాకరకాయ, బోడ కాకరకాయ, బొంత కాకరకాయ, ఒక్కొక్క ప్లేసెస్ లో ఒక్కొక్కలా పిలుస్తారు ఈ వెజిటేబుల్ ని. ఇంగ్లీష్ లో అయితే స్పైన్ గార్డ్ అంటారు. బట్ ఈ స్పైన్ గార్డ్ చేసే బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి మన హెల్త్ కి. దీంట్లో విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ చాలానే ఉంటాయి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా హ్యాపీగా తినొచ్చు, ఎందుకంటే దీంట్లో ఫోలెట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి విటమిన్ B9 బేబీ గ్రోత్ కి అయితే మంచిగా యూజ్ అవుతుంది. అండ్ 84% వాటర్ కంటెంట్ ఉండడం వల్ల పైల్స్ అండ్ కాన్స్టిపేషన్ పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికి ఉండదు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ కి కూడా చాలా మంచిది అండ్ స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది. అండ్ మెయిన్ గా కిడ్స్ కి అయితే ఇప్పుడు ఫ్లూ అటాక్ అవుతుంది కదా, స్పైన్ గార్డ్ పౌడర్ అయితే మనం చేసుకుని దాన్ని హాట్ వాటర్ లో కలిపి పిల్లలకి ఇచ్చినట్టయితే కాఫ్ తగ్గుతుంది. అండ్ ఈ కర్రీ పిల్లల డైట్ లో యాడ్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ గా పనిచేస్తుంది. అండ్ దీంట్లో క్యాలరీస్ కంటెంట్ కూడా తక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ జ్యూస్ అయితే తాగొచ్చు. అందుకేనేమో అన్ని వెజిటబుల్స్ రేట్స్ మాత్రం తక్కువగా ఉంటాయి, బుడకాకరకాయ రేట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఇంకా ఆ మాత్రం ఉండకపోతే నేనైతే ఈ కర్రీ తెలంగాణ స్టైల్లో ఎలా చేశాను ఈ షార్ట్ వీడియో కింద అయితే లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్.